హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. రీసెంట్గా రిలీజ్ అయిన సర్వం మాయ అనే మలయాళం మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 24 minutes. బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 6 to 10 crore rupees. ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కేరళలో నంబూద్రి అనే ఒక వెల్దీ అండ్ ఫేమస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ పెద్ద పెద్ద రిలీజియస్ సెరమనీస్ చేస్తూ ఉంటారు. బట్ ఆ ఫ్యామిలీలో పుట్టిన ప్రభేను మాత్రం ఎథిస్ట్గా ఉంటాడు. ఇంటికి దూరంగా సక్సెస్ఫుల్ గిటారిస్ట్ అవ్వాలి అని స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా తన లైఫ్లో ఒక గోస్ట్ని కలుస్తాడు. ఇంతకీ ఆ గోస్ట్ ఎవరు, ఆ జర్నీ ఒక సూపర్ న్యాచురల్ ఛాలెంజ్గా ఎలా మారింది, దేవుడి మీద నమ్మకం లేనివాడు ఆ గోస్ట్ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ప్రిమైస్ అని చెప్పొచ్చు. అసలు దేవుడిని నమ్మని వాడు, గుడికి వెళ్ళని వాడు ఒక గోస్ట్ ఎదురుపడినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు అనేది లైట్ హ్యూమర్తో విత్ ప్లెజెంట్ మ్యూజిక్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్తో బాగానే హ్యాండిల్ చేశారు. డైరెక్టర్గా చేసింది అఖిల్ సత్యన్. ఈయన ఇంతకుముందు రీసెంట్గా వచ్చిన మోహన్ లాల్ గారి మూవీ హృదయపూర్వంకి రైటర్ అండ్ 2023లో వచ్చిన పాచవన్ అద్భుత విలక్కం అనే ఫహద్ ఫైజల్ గారి మూవీకి డైరెక్టర్. ప్రభేందు అనే క్యారెక్టర్లో ఉండే ఇంటర్నల్ ఎమోషన్స్, స్ట్రగుల్స్, తన పాస్ట్లోని అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ తనని ఎలా హాంట్ చేస్తూ ఉంటాయి, అది తన ఎమోషనల్ గ్రోత్ అండ్ ఇంట్రోస్పెక్షన్కి ఎలా పుష్ చేసింది, తన కైండ్నెస్, ఇన్నోసెన్స్ అండ్ సిన్సియారిటీ టువర్డ్స్ ఎనీ జాబ్ హీ డస్ అనే క్వాలిటీస్ ఎలా హెల్ప్ అయ్యాయి అనే పాయింట్స్ని బాగానే ఎక్స్ప్లోర్ చేశారు. అన్నెసరీ లవ్ ట్రాక్, బూతులు, కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమీ ఉండవు మూవీలో. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఆల్సో రొటీన్ హారర్ మూవీస్లో లాగా మీద దూకడాలు, సంబంధం లేకుండా అరవడాలు లాంటివి ఏమీ ఉండవు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నివిన్ పాలి గారు బాగా యాక్ట్ చేశారు అండ్ కన్విన్సింగ్ పర్ఫార్మెన్సే ఇచ్చారని చెప్పాలి. డైలాగ్ డెలివరీ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. డెలులు క్యారెక్టర్ చేసిన రియా షీబు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవిడ తమిళ్లో రీసెంట్గా వచ్చిన విక్రమ్ గారి మూవీ వీరాధీరా సూరన్కి ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో 2024లో వచ్చిన మూరా అనే మూవీకి కూడా ప్రొడ్యూసర్. తర్వాత ఎక్కువ హైలైట్ అయ్యేది రూపేష్ క్యారెక్టర్ చేసిన ఆజు వర్గీష్ అండ్ అతని కామెడీ సీన్స్ ఇంకొంచెం రన్ టైం ఇచ్చి స్టోరీని కూడా డ్రైవ్ చేయాల్సింది. మిగతా యాక్టర్స్ లైక్ జనార్దనన్, అల్తాఫ్ సలీం, వినీత్ అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ బై జస్టిన్ ప్రభాకరన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ సాంగ్స్ అన్ని బ్లెండ్ అయ్యాయి ఆ జానర్ కి. మీకు తెలిసే ఉంటుంది, ఇతను ఇంతకు ముందు కొన్ని తెలుగు మూవీస్ కి కూడా వర్క్ చేశారు, లైక్ డియర్ కామ్రేడ్ అండ్ రాధేశ్యామ్. సినిమాటోగ్రఫీ వర్క్ బై శరణ్ వేలాయుధం బాగుంది. విజువల్స్ అన్ని బ్రైట్ గా ఆ పొలాలు, టెంపుల్స్, ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్స్ లో బాగా క్యాప్చర్ చేశారు. నెగిటివ్స్ చెప్పాలంటే మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 2.5 గంటలు ఉంది. మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది. బట్ యాజ్ యూజువల్ మలయాళం మూవీస్ కొంచెం స్లో పేస్లో ఉంటాయి కాబట్టి స్టోరీ ప్రోగ్రెషన్, రేసీ స్క్రీన్ ప్లేతో ఉండదు. ఎడిటర్స్గా చేసింది ఇద్దరు, అఖిల్ సత్యన్ అండ్ రతిన్ రాధాకృష్ణన్. ఇంకొంచెం ట్రిమ్ చేయాల్సింది కొన్ని రిపిటేటివ్ సీన్స్ తీసేసి. దానివల్ల చాలా చోట్ల ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఏమీ ఉండవు మనం సర్ప్రైజ్ అవడానికి. కాకపోతే సిచ్యువేషనల్ హ్యూమర్ అండ్ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఉండడం వల్ల మనకు అంతగా బోర్ కొట్టదు, అట్లీస్ట్ నాకు. మూవీలో లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో అండ్ గోస్ట్ కాకుండా మిగతావి అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, హీరో అండ్ ఫాదర్కి మధ్య జరిగే కాన్వర్సేషన్స్ ఇంకా బెటర్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఆ కాన్వర్సేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఏదో చిన్న ఎక్స్ప్లెనేషన్ సీన్లో చూపిస్తారు అంతే. యాక్చువల్గా ఏం జరిగిందో విజువల్గా ఏమీ ఉండదు. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అనే దానికి మనం అంతగా కనెక్ట్ అవ్వలేము. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా ఏమీ లేవు. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక ఎందుకంటే ప్రేమంట, రోమాంచం లాంటి మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి మలయాళం మూవీస్లో ఉండే స్లో పేస్ కూడా అలవాటు ఉంటే ఈ మూవీ నచ్చుతుంది, లో ఎక్స్పెక్టేషన్స్లో వెళ్తే. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైనే కావాలి, మలయాళం మూవీస్ పేషెంట్ టెస్ట్లా ఉంటాయి, టిపికల్ హారర్ ఎలిమెంట్స్, రేసీ స్క్రీన్ ప్లే ఉండాల్సిందే అంటే నచ్చదు. సింపుల్గా చెప్పాలి అంటే ట్రెడిషన్స్, ఫెయిత్, బిలీఫ్, ఎమోషన్స్ లాంటి థీమ్లో ఉండే లైట్ హార్టెడ్ ఫీల్ గుడ్ డ్రామా. చిన్న స్మైల్తో బయటకు వస్తాం థియేటర్ నుండి. ఈ వీడియోలో చెప్పింది అంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.